ఇక్కడ చూసినప్పుడు కీర్తనలు 79వ కీర్తన 6వ వాక్యం, నిన్నెరుగని అన్యజనుల మీదను నీ నామమును బట్టి ప్రార్థన చేయని రాజ్యముల మీదను నీ ఉగ్రతను కుమ్మరించుము. ఇక్కడ మరి కీర్తనాకారుడు మరి ఆసాపు కీర్తన ఏమంటున్నాడు, నిన్నెరుగని అన్యజనుల మీదను నీ నామమును ప్రార్థన చేయని, ఎవరైతే ఆయన నామములో ప్రార్థన చేయరో వారి మీదకి ఏమొస్తుందంట, ఉగ్రత, దేవుని యొక్క ఉగ్రత వాళ్ళ మీదకి వస్తుంది. కనుక నీవు నేను ఏం చేయాలి, ఆయన నామములో ప్రార్థన చేయాలి. ఆయన నామమును బట్టి, అందుకనే ప్రభువా తండ్రి మరి నీ కుమారుడైన మా ప్రభువును మీ కుమారుడైన యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. కనుక ఆయన నామములో నీవు నేను ప్రార్థన చేయాలి. చాలామంది అలా చేయరు. కనుక అందుకని అంటున్నాడు, అన్యజనులు మరి వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు ప్రార్థన చేయరు. కనుక అన్యజనులు నిన్నెరగని అన్యజనుల మీదను నీ నామమును బట్టి ప్రార్థన చేయని రాజ్యముల మీదను నీ ఉగ్రతను కుమ్మరించము. కనుక ఇక్కడ ఏ కుటుంబం అయితే దేవుని ప్రార్థన చేయదో, ఏ కుటుంబం అయితే దేవుని నామములో ప్రార్థన చేయదో వారి మీదకి దేవుని ఉగ్రత వస్తుంది. కనుక మనము ప్రతిదినం ఏం చేయాలి, ఆయన నామములో ప్రార్థన చేయాలి, ఆయన నామమును బట్టి అడగాలి. అందుకని ఎప్పుడు కూడా నీవు నేను ప్రార్థన చేయనప్పుడు ఆయన నామములో ప్రార్థన చేసి ఆయన నామములో అడగాలి. ఏదైనా సరే ఆయన అడగాలి, అడిగి పొందుకోవాలి. అది దేవుడు కోరుకునేది. కనుక అందుకని దేవుడు ఎవరైతే ఏ కుటుంబం అయితే ఏ మనిషి అయితే ఎవరైతే ఆయన నామంలో ప్రార్థన చేయరో వారి మీదకి దేవుని యొక్క ఉగ్రత అంటే కోపము, దేవుని యొక్క కోపము వాళ్ళ మీదకి వస్తుంది. దేవుని కోపం మన మీదకి వచ్చినప్పుడు ఏమవుతాం, దేవుని కోపం వచ్చిందనుకో ఏమవుతాం. ఇప్పుడు మనం కోపం వచ్చిందనుకో మనం ఏం చేస్తాం, ఇగో మనం కొడతాం, ఎవరన్నా కొడతాం, లేకపోతే అలుగుతాం, లేకపోతే ఇచ్చేస్తాం. అలాగే దేవుడు కూడా దేవుని యొక్క కోపం మన మీదకి వచ్చినప్పుడు దేవుడు కూడా ఇక మన నుంచి దూరం అయిపోతాడు, లేదా మనల్ని ఇదిగో శోధనలకి గురి చేస్తాడు. కనుక చేసిన ఆయన ప్రేమ మటుకు అలాగనే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఆయన నీకు నాకు చిన్న చిన్న శోధనలు కలిగించి దాని ద్వారా మనల్ని ఆయన దగ్గర తెచ్చుకోవడానికి చూస్తాడు. రాత్రి మరి ఆయన దాసు రోజు ఇక్కడ పడుకుంటున్నాం, ఏ గోడ లేదు కాబట్టి 3 రోజుల నుంచి ఇక్కడ పడుకుంటున్నాం. కనుక నేను రాత్రి మా పాపతో మాట్లాడితే చెప్తుంది, డాడీ కడుపులో నొప్పిగా ఉందా, ఇది నొప్పిగా ఉందా అంటే నేను అన్నాను, ఇదిగో దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక నీకు ఆ శోధన వస్తుంది. నువ్వు కానీ నువ్వు దేవుని దగ్గర ప్రార్థన చేసుకుంటే నీ అంతా నువ్వే ప్రార్థన చేసుకో, దేవుడు స్వస్థపరుస్తాడమ్మా అని నేను చెప్పాను. నేను రోజు చేసుకుంటున్నాను డాడీ, చేసుకుని నీ ప్రార్థన సరిపోట్లా. కనుక నువ్వు ఇంకా ప్రార్థన చేయి, ఇంకా ఉపవాసం ఉండు, ప్రార్థన చేసుకో. మరి బాప్టిజం తీసుకున్నావు కదా, మన బాప్టిజం తీసుకుని పోయిన డిసెంబర్లో బాప్టిజం తీసుకున్నావు కదా, అందుకని దేవుడిని అడుగు, ప్రార్థన చేయంటే అక్కడ పాస్టర్ గారు కూడా వచ్చాడు. అవునయ్యా, అవును మేము ప్రార్థన చేస్తున్నామండి, నువ్వు కూడా ప్రార్థన చేయి బ్రదర్ అయ్యి అని చెప్పి నాకు చెప్పాడు. కనుక మరి నీవు నేను ఆయన నామంలో ప్రార్థన చేసినప్పుడు స్వస్థత కలుగుతుంది. నీవు నేను ఆయన నామంలో ప్రార్థన చేసినప్పుడు మనకి ఎదుగో నీవు నేను ఏమేమి అడుగుతున్నావు అన్నీ కూడా చేస్తాడు. కనుక ఆయన నామంలో ప్రార్థన చేయాలి. ఆయన నామాన్ని బట్టి నువ్వు ఆయన వేడుకోవాలి. ఆయన తప్ప ఎవరిని కూడా నేను వేడుకోవడానికి వీలు లేదు. యెషయా గ్రంథం 45:4 చూడండి. యెషయా 45:4. నా సేవకుడని యాకోబు నిమిత్తమును నేను ఏర్పరచుకున్న ఇశ్రాయేలు నిమిత్తమును నేను నీకు పేరు పెట్టి నిన్ను పిలిచితిని, నీవు నన్ను ఎరగకుండినప్పటికీ నీకు బిరుదులిచ్చితిని. ఏమంటున్నాడు ఇక్కడ, నా సేవకుడిని యాకోబు నిమిత్తము నేను ఏర్పరచుకున్న ఇశ్రాయేలు నిమిత్తము నేను నీకు పేరు పెట్టి నిన్ను పిలిచితిని, నీవు నన్ను ఎరగకుండినప్పటికీ నీకు బిరుదులిచ్చితిని. ఏమంటున్నాడు చూసారా, నీవు నన్ను ఎరగల, నేనే నిన్ను ఏర్పరచుకున్నాను, నువ్వు నన్ను ఏర్పరచుకోవాలా. మనం ఏర్పరచుకున్నాం ఆయన్ని కాదు, ఆయనే మనల్ని ఏర్పరచుకున్నాడు. అందుకనే నేను ఆయన ప్రార్థన చేస్తున్నాం. ఇప్పుడు ఆయన నీ కొరకు నాకు శిలువలో ప్రాణం పెట్టాడు కాబట్టి, ఆయన నిన్ను ఏర్పరచుకున్నాడు కాబట్టి నీ కొరకు శిలువలో ప్రాణం పెట్టాడు, మరణించి సజీవుడై తిరిగి లేచాడని నేనేం చేస్తున్నావు, ఆయన్ని ఎరిగాం, ఆయన దగ్గరికి వస్తున్నాం, ఆయన నామాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం. కనుక అందుకని నా సేవకుని యాకోబు నిమిత్తమును నేను ఏర్పరచుకున్న ఇశ్రాయేలు నిమిత్తము నేను నీకు పేరు పెట్టి నిన్ను పిలిచితిని, నీవు నన్ను ఎరగకుండానప్పటికీ నీకు పేరు పెట్టి నీకు బిరుదులు ఇచ్చుతుంది. ఏమని,
కుమారుడు, కుమార్తె. కనుక దేవుడు ఎప్పుడైనా నిన్ను దర్శించినప్పుడు, ఎప్పుడైనా ఒక మనిషికి దేవుడు ప్రత్యక్షమైనప్పుడు మొట్టమొదట చెప్పేది ఏంటంటే, నా కుమారుడా భయపడకు, నా కుమార్తె భయపడకు. కనుక బిరుదులు ఇచ్చి పిలిచే దేవుడు ఆయన. నిన్ను పేరు పెట్టి పిలిచే దేవుడు. అందుకని నిన్ను ఎన్నుకున్నాను, నిన్ను ఏర్పరచుకున్నవాడిని నేనే. నువ్వు నన్ను ఏర్పరచుకోరా, కానీ ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు. కనుక అందుకని ఇశ్రాయేలు కూడా వాళ్ళ శ్రమకాలంలో ఈ ఐగుప్తులో ఉన్నప్పుడు వాళ్ళు కూడా మరి దేవుణ్ణి ఎంతోగానో మరి వాళ్ళ శ్రమలు బట్టి, ఇదిలు బట్టి ఎవరు దేవుడు లేడా, ఏ దేవుడు మమ్మల్ని చూడట్లేదా, ఎవరు మమ్మల్ని కాపాడరా, మాకు సహాయం చేసే లేడా, దిక్కులేని వాడిగా చచ్చిపడి ఉన్నాం మేము ఇక్కడ, ఇదిగో మమ్మల్ని ఆదుకునే దేవుడు ఎవడు లేరా అని వాళ్ళు ఇదిగో అలమటించుచున్నప్పుడు దేవుడిని యెహోవా వాళ్ళ శ్రమను చూసి ఆయనే స్వయంగా దిగొచ్చాడు. ఆయనే వచ్చి ఏం చేశాడు, వాళ్ళ ముందుండి వాళ్ళని నడిపించాడు. కనుక నేను ఎప్పుడైతే ప్రార్థన చేస్తావు, ఆయన నామంలో ప్రార్థన చేసినప్పుడు ఆయన మనల్ని ఆయన నీతో వస్తాడు, నీకు ప్రత్యక్షమవుతాడు, నిన్ను నడిపిస్తాడు. నువ్వు భయపడకు, నేను నీకు తోడై ఉన్న నా కుమారుడా, నా కుమార్తె అని నిన్ను పేరు పెట్టి పిలుస్తాడు. కనుక మొట్టమొదటి నన్ను దర్శించినప్పుడు నాకు చెప్పింది అదే దేవుడు, ఏమని, ఇదిగో నేను నీకు తోడై ఉన్నాను, భయపడకు. నువ్వు లెగిచి యెషయా గ్రంథం 43వ అధ్యాయం చదువు, అదే నీ యొక్క ప్రామిస్ అని చెప్పినాడు. కనుక నేను పేరు పెట్టి పిలిచిన దేవుడు ఆయనే. అందుకని అయితే యాకోబు నేను సృజించిన వాడు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించినవాడు ఇలాగో సెలవిచ్చినాడు, నేను నిన్ను విమోచించి నన్ను భయపడకము, పేరు పెట్టి నేను పిలిచిన నీవు నా సొత్తు. నేను ఎవరి సొత్తు? దేవుని సొత్తు అయి ఉన్నావు. కానీ నేను మరి దేవుడిని సేవిస్తున్నామా, ఆయన నామాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నావా, ఆయన దగ్గరకు ఆయన సన్నిధిలోకి వస్తున్నావా? మనుషులు నమ్ముకున్నావు, నువ్వు మనుషులు నమ్ముకున్నావు, డాక్టర్లు నమ్ముకున్నావు. అందుకని నువ్వేంతో మనుషులు నమ్ముకున్న కంటే రాజులను నమ్ముకున్నట్టు యెహోవాను నమ్ముకున్నా మేలు. కనుక నీకు మేలు కావాలంటే, నీ జీవితం బాగుపడాలంటే, నీ యొక్క రక్షణ పొందాలంటే, నీ యొక్క దేవుని యొక్క ఆశీర్వాదాలు చూడాలంటే, స్వస్థత కావాలంటే, నీ కుటుంబం బాగుపడాలంటే, నీ కుటుంబంలో ఉన్న ప్రతి శోధన, శ్రమలు, కీడులు, మరియు సిగ్గులు, అవమానాలు పోవాలంటే నేను ఆయన నామములో బట్టి ప్రార్థన చేయాలి. కనుక ప్రార్థన మన పరిస్థితులను మార్చివేస్తుంది. ప్రార్థన మన సర్కమ్స్టెన్స్ అంతా కూడా మార్చేస్తుంది. ప్రార్థన మన జీవితాల్లో మార్చేస్తుంది. కనుక ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. చేసిన ప్రార్థన ఎవరి నామంలో చేయాలి? దేవుని నామములో, యేసు క్రీస్తు నామములో నేను ప్రార్థన చేయాలి. అందుకని ఆయన నామాన్ని బట్టి ఎవరైతే ప్రార్థన చేస్తారో, అందుకే అన్నాడు, మీరు నన్ను ఏర్పరచుకున్నారు, నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను కాబట్టి, మీరు నాతో ఉంటున్నారు కాబట్టి, మీరు నా నామంలో ఏది అడిగినా నా తండ్రిని మీకు అనుగ్రహిస్తాడు అని ఎవరు చెప్పారు? కుమారుడైన యేసు ప్రభువు చెప్పాడు. ఈ భూలోకంలో ఉన్నప్పుడు ఆయన ఏం చెప్పాడు? ఇదిగో నేను మీకు తోడై ఉన్నాను, మీరు నాతో ఉన్నారు, నేను మీతో ఉన్నాను కాబట్టి మీరు నా నామములో ఏదైతే అడుగుతారో అది మీకు నా తండ్రి అనుగ్రహిస్తాడు. అందుకని నేను ఆయన్ని అడగాలి. అందుకని ఇక్కడ అందుకని నిన్ను పేరు పెట్టి నిన్ను పిలిచే దేవుడు ఆయన. మరి ఎప్పుడైనా నిన్ను పిలిచాడా? ఎవరైనా మరి అటువంటి అనుభూతి, అటువంటి మరి ప్రార్థన మరి అలా పేరు పెట్టి పిలిపించుకున్నారా దేవునితో? కనుక నువ్వు ఎప్పుడైతే దేవుని కొరకు ఆశ కలిగి ఉంటావో, దేవుడు కావాలి, దేవుని సన్నిధిలో ఉండాలి, ఆయన సేవించాలి, ఆయన దేవుడిగా ఉండాలి, రక్షకుడు ఉండాలి, నువ్వు ఎప్పుడైతే ఆశపడతావో అప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు. ఆశపడే ప్రాణాన్ని ఆయన ఏం చేస్తాడు? తృప్తిపరుస్తాను. కనుక నువ్వు ఆశ కలిగి ఉంటే చాలు. అందుకని నా ఎద్దకు వచ్చేవాడు ఆశతో రావాలి, ఊరినే వచ్చే కాదు. దానివల్ల ఏ ఉపయోగం ఉండదు. కానీ నువ్వు ఆశతో ఆయన సన్నిధిలోకి ఎట్లా రావాలంట? ఆశతో ఆయన ఉన్నాడనియో, ఆయన నాకు సహాయం చేస్తాడనియో, నా ప్రార్థన వింటాడనియో, నాకు మేలు చేస్తాడనియో ఆశతో నువ్వు వచ్చినప్పుడు తప్పక నీ ఆశను ఆయన నెరవేరుస్తాడు. కనుక ఆశపడే ప్రాణమును నేను తృప్తిపరుస్తాను అన్నాడు ప్రభు. మరి ఆశతో ఉన్నావా? అందుకని ఇక్కడ నా సేవకుడిని యాకోబు, నేను ఏర్పరచుకున్న ఇశ్రాయేలు నిమిత్తము నేను నీకు పేరు పెట్టి నేను పిలిచేదని, నీవు నన్ను ఎరగకుండినప్పటికీ నీకు బిరుదులు ఇచ్చేదని, నేనే యెహోవాను, మరి ఏ దేవుడును లేడు, నేను తప్ప ఏ దేవుడును లేడు. ఆజ్ఞలో ఇచ్చాడు. 10 ఆజ్ఞల్లో కూడా
ఆజ్ఞలు ఇచ్చాడు. నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు. పైన ఆకాశం అంతే కానీ, కింద భూమి అంతే కానీ, భూమి కింద నీళ్ళ అంతే కానీ, దేని రూపమునైన విగ్రహమున నీవు నేను చేసుకునకూడదు, వాటికి సాగిలపడి మ్రొక్కకూడదు. కానీ చేస్తున్నామా? మానవుడు ఏం చేస్తున్నాడు? దేవుడు చెప్పిన మాట తృణీకరిస్తున్నాం. దేవుడు చెప్పిన మాట వినక మన సొంత జ్ఞానంతో చేసుకుంటున్నాం. కాబట్టి ఏమవుతున్నాం? శాపగ్రస్తులం అవుతున్నాం. మరి నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు అన్నాడు. కానీ ఈ లోకంలో ఎన్ని దేవతలు ఉన్నారు? 3 కోటి దేవతలు. వీళ్ళందరూ ఎవరు? దురాత్మలు. అపవాది చేత సాతాను, లూసిఫర్ ద్వారా మరి బయటికి తీసుకురాబడిన దురాత్మలు వీళ్ళందరూ. ఇక యేసు అతన్ని హెచ్చించుకున్నాడు. తాను హెచ్చించుకున్నప్పుడు దేవుడు ఏం చేశాడు? తగ్గించేశాడు. ఏం చేశాడు? తీసుకొచ్చి కింద పడేసి పాతాళాలు అనగదొక్కాడు. ఆడతో పాటు ఏం చేశాడు? ఆడ అనుచరులందరూ కూడా వచ్చేసారు. వాళ్ళే ఈ దేవతలు. మరి వాటిని పూజిస్తున్నాం. చెట్లకి కనపడని చెట్టుకు పూజిస్తున్నాం, పుట్టకు పూజిస్తున్నాం, మళ్ళీ రాళ్లకు పూజిస్తున్నాం, రప్పలకు పూజిస్తున్నాం. అందుకనే దేవునికి ఉగ్రత. ఎక్కడైతే విగ్రహారాధన ఉంటుందో అక్కడ దేవుని శాపం ఉంటుంది, దేవునికి ఉగ్రత ఉంటుంది, కోపం. దేవుడు నువ్వు విచారం చేసినా క్షమిస్తాడు, నువ్వు ఎన్ని తప్పులు చేసినా క్షమిస్తాడు. కానీ విగ్రహారాధన అంటే దేవునికి మహాకోపం, గుర్తుపెట్టుకోండి. కానీ మీరు అనుకోవచ్చు, నేను అనుకోవచ్చు, నేను ఇదిగో విగ్రహారాధన చేయట్లేదు కదా, నేనేం విగ్రహారాధన చేయట్లేదు కదా అని నువ్వు అనుకోవచ్చు. కానీ దేవుని కన్నా ఎక్కువగా నువ్వు దేనిని ప్రేమించిన అది విగ్రహారాధనే. గుర్తుపెట్టుకోండి. క్రైస్తులైన వారు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవచ్చు. నేను విగ్రహారాధన చేయట్లేదు కదా, నేను మందిరానికి వెళ్తున్నాను కదా, దేవుని ప్రార్థన చేసుకుంటున్నాను కదా, ఇదిగో నేను రోజు పాటలు పాడుకుంటున్నాను కదా అని అనుకుంటే నువ్వు ఇదిగో చాలా పొరపాటు చేస్తున్నావు. కానీ ఏంటంటే నీవు దేవుని కన్నా ఎక్కువగా దేనిని ప్రేమించిన, ఒకవేళ తిండిని ప్రేమిస్తున్నావేమో, నిద్రను ప్రేమిస్తున్నావేమో, బంగారాన్ని ప్రేమిస్తున్నావేమో, మంచి వస్తువులను, చీరలను ప్రేమిస్తున్నావు. దేవుని కన్నా నీవు ఎక్కువగా దేనిని ప్రేమించినా ఇదిగో అది విగ్రహారాధన కింద లెక్కే. కనుక దేవుణ్ణే నేను ప్రేమించాలి, ఆయన్నే అడగాలి, ఆయన ఇవ్వాలి. ఆయన ఇచ్చినవి నీకు శ్రేష్టంగా ఉంటుంది. ఆయన ఇదిగో నువ్వు ప్రార్థన చేసి పొందుకున్నది అది నీకు ఎప్పుడు కూడా మరి ఆశీర్వాదకరంగా ఉంటుంది. హన్నా ఉంది, పిల్లలు లేరు, మరి దేవుని సన్నిధికి వచ్చింది, ప్రార్థన చేసి మరి ప్రార్థన ద్వారా సంపాదించుకుంది పిల్లవాడిని. మరి ఆ పిల్లవాడు ఏమయ్యాడు? పెద్దవాడై సమయాలు ప్రవక్త అయ్యాడు, గొప్ప ప్రవక్త అయ్యాడు. మరి నీవు నేను అటువంటి ప్రార్థన చేస్తున్నామా? దేవుణ్ణి అడుగుతున్నావా? దేవుని దగ్గర పొందుకుంటున్నావా? ఆయన నామంలో ప్రార్థన చేసి అడుగుతున్నావా? కనుక నేను అందుకనే అంటున్నాడు, నేను తప్ప దేవుడు లేడు, మీకు ఏ దేవుడు లేడు. అందుకనే మీరు నన్నే అడగాలి, మీరు నాకే ప్రార్థన చేయాలి. అప్పుడు నా నామంలో ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో నీకు నేను అనుగ్రహిస్తాను. కనుక దేవుడు నాకు అనుగ్రహించే దేవుడు అయి ఉన్నాడు. కనుక నేను ఆయన నామంలో ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో అప్పుడు ఇదిగో నీకు నాకు క్షేమము, నీకు నాకు లాభము, నీకు నాకు ఇదిగో అన్నీ జరుగుతాయి. కనుక ఆయన నామములో నిన్ను ఎరగని అన్ని జనుల మీదను, నీ నామమును బట్టి ప్రార్థన చేయని రాజ్యముల మీదను నీ ఉగ్రత కుమ్మరించుము. కనుక దేవుని యొక్క ఉగ్రత ఎక్కడైతే ప్రార్థన ఉండదో, ఏ కుటుంబంలో అయితే ప్రార్థన ఉండదో, ఏ వ్యక్తిలో అయితే ప్రార్థన ఉండదో, మరి నేను ఇదిగో ఉగ్రత, దేవుని యొక్క కోపాన్ని చూస్తాం. కనుక ఒంటరి ప్రార్థన చాలా ప్రాముఖ్యం. నేను జగ్గైపేట వెళ్ళినప్పుడు మరి ఆయన కొండలరావు గారు అంటే ఆయన పేరు, గొప్ప మరి ధనవంతుడు, చాలా కోటీశ్వరుడు అతను. మరి ఆయన రోజుకి 10 అధ్యాయాలు బైబిల్ చదివి బయటికి వెళ్తాడంట. మరి 7 మార్లు ప్రార్థన చేస్తాడంట. ఆయన మోకరించి ప్రార్థన చేసి వాళ్ళ కాయలు ఇంతలా కాయలు కాసినాడు. ఈ కాలు ఇట్లా ఉంటుందండి, ఇంతలా కాయలు కాసి ఉంటాయి. ఆ పాస్టర్ గారు చెప్తున్నాడు, ఆయన దగ్గర ఉన్నాడు ఒక పాస్టర్ గారు. ఆయన ఆరాధన అంతా అక్కడ చర్చి కట్టించారు ఆయన కంపెనీలోనే. ఆ చర్చిలో ఏంటంటే నిత్యము దేవుడిని ఆరాధిస్తుంటారు. 200 మందిని పెట్టాడు. 50 మంది ఒక షిఫ్ట్లు పెట్టాడు. తెల్లారగట్ట 5 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఒక షిఫ్ట్. వాళ్ళ దేవుడు ఏం లేదు, వాళ్ళంతా దేవుడిని ఆరాధించడం, అక్కడ నుంచొని ఆరాధించడమే. ఎవరు కూడా మరి కూర్చోరు, అక్కడ అంతా నుంచొని ఆరాధించడం. మరి తర్వాత మళ్ళీ 12 గంటల నుంచి మళ్ళీ వేరే వాళ్ళు వస్తారు. వాళ్ళు 5 గంటల వరకు, 5 గంటల నుంచి మళ్ళీ మధ్యాహ్నం రాత్రి 1 గంట దాకా, 1 గంట నుంచి మళ్ళీ తెల్లారు 5 గంటల అంటే నిత్యము అక్కడ ఆరాధన జరుగుతున్నారు. ఒక్కొక్క పాస్టర్ గారికి మళ్ళీ అక్కడ క్వార్టర్స్ కట్టించాడు. వారి భార్య ఆ పిల్లల్ని వాళ్ళే చదివిస్తున్నారు, ఆయనే చదివిస్తున్నాడు. అన్యుడు, గుర్తుపెట్టుకుంటే క్రైస్తవుడు కాదు, అన్యుడు అయి ఉండి దేవుడిని తెలుసుకొని దేవుడిని ఎరిగి ఇదిగో ఆయన మరి అన్ని బిజినెస్, స్టీల్ బిజినెస్ ఉంది, సిమెంట్ బిజినెస్ ఉంది, మరి గ్రానైట్ బిజినెస్ ఉంది, అన్ని బిజినెస్లు ఉన్నాయి. 6,000 మంది ఆయన దగ్గర పనిచేస్తారండి.
మరి అటువంటి ఆయన దినానికి 7 సార్లు ప్రార్థన చేస్తాడంట. దినామున ఆయన ఏంటంటే దావీదు రాజు 7 సార్లు దేవుడు ఎలా ప్రార్థన చేశాడు.